అందరికీ వందనాలు. మొన్నటి దినాన మరి ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని మరి మనం పరామర్శించి వారి కొరకు నిత్యావసర సరుకులు ఇచ్చి సుదర్శన్ గారి పరిస్థితి ఈ విధంగా ఉంది అని మరి వీడియో ముఖంగా మీ అందరికీ తెలియజేసిన విషయం తెలిసిందే. మరి ఈరోజు మనము మరలా ఆ ప్రాంతానికి మనము వీడియో పెట్టిన తర్వాత చేసిన సహాయాన్ని తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళడం అయితే జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, మరి మొన్నటి దినాన తీవ్రమైన వర్షం కారణం చేత మరి సరైన రోడ్డు నిర్మాణం లేని పరిస్థితుల గుండా ప్రయాణం అయితే సాగుతుంది. దేవుని కృపను బట్టి మనమైతే ఆ ప్రాంతానికి వెళ్ళి వారిని మరొకసారి పరామర్శించి వారికి 8,000 రూపాయలను మరి ఇచ్చి రావడం అయితే జరిగింది. ఎవరైతే సాయం చేశారో వారందరికీ మా హృదయపూర్వక వందనాలు. మీరు చివరి వరకు వీడియోని చూడండి. వారు ఉంటున్న దయనీయమైన పరిస్థితి, వారు అనుభవిస్తున్న ఈ బాధలు అవన్నీ కూడా ఈ వీడియోలో చిత్రీకరించడం జరిగింది. సుదర్శన్ గారి కుమారుడు రమేష్ గారు చూస్తున్నారు కదా, నడవడానికి కూడా ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి తను ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం మరి వీడియోలో కనబడుతున్న సుదర్శన్ గారి కుమార్తె అక్క కావచ్చు, అన్న కావచ్చు, వీరిరువురు కూడా మెడిసిన్స్ వాడితేనే ఈ మాత్రం తిరగగలుగుతున్నారు అని వారు చెప్పడం అయితే జరిగింది. నిజంగా చాలా దయనీయమైన పరిస్థితి వీరిది. ఈ వీడియోలో మీకు కనబడుతున్న స్థలం ఏదైతే ఉందో ప్రస్తుతం చిన్నదన్వాడ గ్రామంలో సుదర్శన్ గారు నివసిస్తున్న నివాస స్థలం ఇది. నిజంగా ఎంతో నిరుపేద స్థితిలో ఈరోజు ఏ విధంగా గడుస్తుందో అని, మరి ఎక్కడి నుంచి ఏ సహాయం అందుతుందో అని ఎదురు చూస్తూ బ్రతుకుతున్న బ్రతుకులు వీరివి. ప్రభుత్వం ద్వారా వచ్చే పెన్షన్ని మరి వారి మెడిసిన్స్ కోసమే ఖర్చు చేస్తున్నప్పటికీ ఇంకా కూడా ఆ డబ్బులు సరిపోవట్లేదని అయితే వారు చెబుతూ ఉన్నారు. గడిచిన దినాల్లో మనము నిత్యావసర సరుకులు ఇచ్చినప్పుడు కూడా వాస్తవానికి ఆ రోజుల్లో ఆ పరిస్థితుల్లో వారికి ఆ సమయంలో మరి ఏ విధంగా ఎవరైనా సహాయం అందిస్తే బాగుంటుంది, తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అని ఆలోచిస్తున్న తరుణంలో మనం ఇచ్చిన నిత్యావసర సరుకులు వారికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పారు. నిజంగా మనము ఒక నెలకు సరిపడ నిత్యావసర సరుకులు, డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా వారికి ఇచ్చి మరి మరొక పర్యాయం వారిని దర్శించి ఈ విధంగా ప్రార్థించి రావడం అయితే జరిగింది. ఇప్పుడు కూడా మరి 8,000 రూపాయలు మెడిసిన్స్ కోసం వారికి అయితే ఇవ్వడం జరిగింది. మన వీడియోను చూసి మిగతా సహోదరులు, ప్రభు కొరకు ప్రాణం పెట్టు అనే సహోదరులు కూడా వారు నుంచి 10,000 రూపాయలను అయితే వారు అందించడం జరిగింది. నిజంగా మరి ఇంకెవరైనా ఉంటే కూడా మీ సహాయాన్ని అందించగలరని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇది మరి మనము 25వ తారీఖు వీడియోని పబ్లిక్లో పెట్టాం కదా, అప్పటి నుంచి 29వ తారీఖు వరకు వచ్చిన అమౌంట్ స్టేట్మెంట్ ఇదంతా. మరి కొంత డబ్బులు తక్కువ ఉన్నప్పటికీ వేరే వారు ఇచ్చిన అమౌంట్ను కూడా ఇందులో కలిపి రౌండ్ ఫిగర్ వారికి 8,000 రూపాయలను వారి మెడిసిన్స్ కోసం అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు ఈ వీడియోలో మీకు స్క్రీన్పై కనబడుతున్నాయి.